వైసీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో ద్వారంపూడి ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఏపీలో సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం జగన్ రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. 20వ డివిజన్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నాం. జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో అందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వాళ్ళు చాలామందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి. ఇళ్ల పట్టాలు వచ్చిన ప్రతి కుటుంబానికి చెప్తున్నాను, 18 నెలలు ఇల్లు కడతానని చెప్పి. నేను అధికార పక్షంలో ఉండి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్న కొండబాబు కనీసం ఒక ఇంటికి కూడా వెళ్ళి ప్రచారం చేయలే. కేవలం మీటింగ్లు పెట్టేసుకుని ప్రజల దూరంగా ఉండి ప్రచారం చేసుకుంటున్నాడు. దానికి కారణం 2014లో ప్రజలకు ఇచ్చిన హామీల్ని చేయలేదు కాబట్టి ఆ ప్రజలు ఇంకా అతని హామీలు, దొంగ హామీలని ప్రశ్నిస్తారన్న భయంతో గడప గడపగా రాలేకపోతున్నాడు. చిత్తశుద్ధితో ఉన్నాం, ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. రోజుకి నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా కూతుర్లు కానీ అందరం కలిసి రోజుకి 10,000 ఓటర్లు కలుస్తాం. ఓటులు ఫ్యాన్ గుర్తుకు వేయమని జగన్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా సునీల్ గెలిపించమని అభ్యర్థించుకుంటున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మా యొక్క ప్రచారాన్ని ఇంకా విస్తృతం చేస్తాం. మరిన్ని ఎక్కువ ఇళ్ళు కలిసేలాగా ప్రయత్నం చేస్తాం. ఇంకా ప్రచారానికి ఉన్నటువంటి ఈ 10 రోజుల సమయాన్ని ఉపయోగించుకుంటాం. జగన్ గారు చేసిన మంచి పనులు చెప్తాం, చేయబోయే మంచి పనులు కూడా చెప్తాం. చిత్తశుద్ధ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయాలి మరొక్కసారిని మేనిఫెస్టోలో అమలు కాని హామీలన్నీ పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నాడు. 2014 ఇదే దొంగల ముఠ, ఇదే బీజేపీ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే తెలుగుదేశం, ఇదే దొంగల ముఠ కలిసికట్టుగా వచ్చి పోటీ చేసి ప్రజలు నమ్మించి అధికారులు వచ్చిన ప్రజలు మర్చిపోయారు. 2019లో ఇదే దొంగల ముఠ ఒకరినొకరు తిట్టుకున్నారు. ముగ్గురు విడిగా పోటీ చేశారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు విడివిడిగా పోటీ చేసి ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుని, కుటుంబ సభ్యులతో సహా తిట్టుకుని ఆ రోజు ఎలక్షన్ పోటీ చేశారు. మరలా ఈరోజు ఇదే దొంగల ముఠ కలిసి వస్తుంది. ఒకసారి కలిసి పోటీ చేశారు, ఒకసారి విడిపోయి పోటీ చేశారు, ఒకసారి మళ్ళీ కలిసి పోటీ చేస్తారు. ప్రజలకు ఏ ఉద్దేశం మీద మీరు అనుకుంటున్నారు? ప్రజలకు ఏ సమాచారం ఇద్దాం అనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే తెలివి తక్కువ అనుకుంటున్నారా? కానే కాదు. ఎట్టి బస్సులోనూ ఈ దొంగ కూటమిని, ఈ యొక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిప్పి కొడతారని ఖచ్చితంగా చెప్పగలిగే సందర్భంగా మరొకసారి దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కాకినాడ పట్టణ ప్రజలు దయచేసి ఈ యొక్క మేనిఫెస్టోని నమ్మకండి. ముఖ్యంగా కొండబాబు, మరలా కొండబాబు అధికారంలోకి వచ్చిన పక్షంలో గేట్లు దాటుకుంటూ వెళ్ళాలి. అన్నయ్య దగ్గరికి వెళ్ళమంటే తమ్ముడు అంటాడు, తమ్ముడు దగ్గరికి వెళ్ళమంటే అన్న అంటాడు. మళ్ళీ అవినీతికి ఆస్కారించిన వాళ్ళు అవుతాం. మొన్ననే 5 అంతస్తులు మేడ కట్టాడు, ఇంకొక 5 అంతస్తులు మేడ కడతాడు అవినీతి చేసి. కానీ ఎటువంటి రాజకీయ నాయకుడు తిరస్కరించమని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఒక్కసారి ఎవరి దగ్గర వస్తే మీకు గౌరవం ఉంటుంది, ఎవరి దగ్గర వస్తే మీతో గౌరవంగా మాట్లాడుతున్నాడు. గేట్లు లేకుండా, లంచాలు లేకుండా, ఇతర వ్యక్తులు కలకుండా మీ దగ్గర పనులు ఎవరి దగ్గర అవుతున్నాయి దయచేసి కాకినాడ పట్టణ ప్రజలు ఆలోచించుకుని విజ్ఞతతో ఓటేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.